ఒక గ్రామంలో రామయ్య అనే చతురామొచ్చి ఉండేవాడు. అతడు తన పనిలో నైపుణ్యం కలవాడు. అతడి దుకాణం చిన్నదైనా అక్కడికొచ్చేవారు అతడి తెలివితేటల వల్ల ఆకర్షించబడేవారు. అతను మంచితనంతో, నిజాయితీతో జీవించేవాడు. ఒకరోజు గ్రామానికి రాజుగారి మనుమడు వచ్చాడు. అతడి జత పాదరక్షలు పాడవగా మెకానిక్లు మరమ్మతు చేయలేకపోయారు. అప్పుడు ఎవరో రామయ్య గురించి చెప్పడంతో రాజుగారి మనుమడు అతని వద్దకు వచ్చాడు. రామయ్య ఆ బూట్లను చూసి తన పని ప్రారంభించాడు. అతను ఎంతో శ్రద్ధగా, నైపుణ్యంగా వాటిని మరమ్మతు చేశాడు. అవి కొత్త బూట్లలా మెరిపించగా రాజుగారి మనుమడు ఆశ్చర్యపోయాడు. అతను రామయ్యకు బహుమానం ఇచ్చాడు మరియు రాజుని గురించి చెప్పాడు. రాజుగారు కూడా రామయ్య నైపుణ్యాన్ని తెలుసుకుని అతనిని మహల్కు పిలిపించారు. రామయ్య రాజుగారికి కూడా పాదరక్షలు రూపొందించి ఇచ్చాడు. రాజుగారు ఆనందంతో అతన్ని రాజమోహన్ మోచీగా నియమించారు. ఇకనుంచి రామయ్యకు పేరు ప్రతిష్ఠ పెరిగింది. కాని రామయ్య మాట మార్చలేదు. అతను తన పాత గ్రామానికే తిరిగివచ్చి అక్కడి ప్రజల కోసం పనిచేయడం కొనసాగించాడు. అతని సేవ దృక్పథం, తెలివితేటలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి.